దసరా పండుగ సందర్భంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. అమ్మవారు సింహవాహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలిరావడంతో దర్శనానికి గంటకు పైగానే సమయం పడుతోంది. పెద్దమ్మ ఆలయంలో దసరా సందడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాలని భక్తులతో పొద్దుటి నుంచే కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో సింహవాహినే కొలువుదీరి ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఈడ కూడా చూడవచ్చు పొద్దున్న నుంచి కూడా భక్తుల రష్ అనేది కూడా పెరిగింది. పొద్దున అమ్మవారికి కుంభాభిషేకం, కాకడహారతి, మంగళహారతి ఈ 3 కార్యక్రమాల అనంతరం భక్తులని అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ క్యూ లైన్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి దాదాపు గంట పైనే సమయం కూడా పడుతుంది. అయితే దీనికి భక్తుల రద్దీ వల్ల ఎక్కువ ఉంటుంది. వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కూడా ప్రత్యేకమైన అలంకరణ మనం చూడొచ్చు. ప్రతిసారి కంటే ఈసారి భిన్నంగా బంతి, చేమంతి, గులాబీలు 4 రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించిండ్రు. ఆలయ బయట ఏదైతే గేట్ ఉంటుందో గేట్ దాటి లోపలికి వస్తూనే అమ్మవారి ప్రత్యేకమైన విగ్రహం కూడా బయట ఏర్పాటు చేస్తున్నారు. ఆ లైన్ కూడా పూర్తిగా అమ్మవారి నామస్మరణలతో మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో ఉన్నాం. భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటంటే ఎక్కడి నుంచి వచ్చారు? సందీప్ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారా? ఇది ఫస్ట్ టైం రావడం మీ గుడికి? ముందు వచ్చాను, చాలా క్యూ ఉంది. ఇట్స్ సో స్పెషల్ రైట్ టుడే, సో ఇట్ విల్ బి గుడ్ టు ఇఫ్ యు గెట్ దర్శనం అండ్ ఆల్. ఇక్కడ పెద్దమ్మ తల్లి అంటే కోరిన కోరికలు తీరుస్తుంది అంటారు. మరి అమ్మవారి మహత్యం ఏంటిది? నేను గత ఒక 5 సంవత్సరాల సంది వస్తున్నా. అమ్మవారిని తలుచుకున్నా అది నెరవేరుతుంది. నాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది మన దసరాకి రావడం. అమ్మవారి దయ కృప వల్లనే ఇప్పుడు మంచిగా ఉన్నా. పెద్దమ్మ తల్లికి నా జీవితం అంకితం. బాగానే చేసుకుంటాము, ప్రతి సండే కూడా వస్తూ ఉంటాము. బాగానే ఉంటుంది ఇక్కడ, అన్ని బాగానే చేస్తూ ఉంటారు. పూర్తిగా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా జై బోలో పెద్దమ్మ తల్లికి అంటూ ఆ పెద్దమ్మ తల్లి నామస్మరణలు చేసుకుంటూ దుర్గామాతకి జై అంటూ ఆ అమ్మవారిని కొలుస్తూ అపరాజిత దేవిలో దర్శనమిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తిగా భక్తులతో ఆలయ ప్రాంగణం కూడా కిటకిటలాడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉండే పరిస్థితి. ఓటీ స్టూడియో.